హాయ్ ఫ్రెండ్స్, మన ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. మన ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ముచ్చట్లకి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, ఇంకా వీడియో అయితే చూడండి. మనం ఎక్కడి నుంచి బయలుదేరామంటే ఏలూరు నుంచి భీమవరం ఆవులమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. మనతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. ఇది వచ్చేసి మేము జనవరిలో సంక్రాంతి భోగి రోజు అయితే వెళ్ళామన్నమాట. అంటే మామూలుగా మంగళగిరి నుంచి వెళ్ళాం, కానీ మీకు ఏలూరు నుంచి అయితే చూపిస్తాను. ఇదంతా వచ్చేసి ఏలూరు అండి. మేము కూడా ఫస్ట్ టైం బండి మీద అయితే వెళ్తున్నాం, కానీ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. భీమవరంలో ఉన్న మంచి మంచి లొకేషన్స్, అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొబ్బరి చెట్లు, ఆ చేపల చెరువులు, రొయ్యల చెరువులు లొకేషన్ చూస్తానికి అయితే సూపర్గా అయితే ఉంటుంది అనమాట. మీరు చూస్తే చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా వీడియో అయితే చూడండి. ఇదైతే చూడండి, ఏలూరు సెంటర్లో నుంచి ఊళ్ళోకి వెళ్ళేదన్నమాట ఈ రూటు. అక్కడక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి, ఎందుకంటే వీడియో అయితే కొంచెం లాంగ్ అయితే ఉంది. మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టం కాబట్టి అది వీడియో రికార్డ్ చేసేటప్పుడు బాగా నాయిస్ అయితే వస్తుంది. బైక్ మీద అయితే జర్నీ కదా, అందుకని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఎవరికన్నా లొకేషన్ ఒకవేళ నేను తప్పైనా చెప్తే మీరు ఒకవేళ మీకు తెలుసుంటే కనుక కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి ఏలూరు గోల్డ్ వర్క్ షాపులు, ఎన్ని జ్యువెలరీస్ అయితే చూశారు కదా, ఇదంతా మన ఫీల్డ్ అన్నమాట. మనం అక్కడికి వెళ్ళినా కానీ ఆ ఫీల్డ్ జ్యువెలరీ వర్క్ షాపులు కనిపిస్తూనే ఉంటాయి. ఇది కూడా చాలా చిన్న సందుగా అయితే ఉంది, ఎందుకంటే ఇక్కడ జ్యువెలరీ షాపులు మెయిన్ రోడ్డు ఇదే కాబట్టి కొంచెం ఫ్రెష్గానే ఉందన్నమాట. మేము సంక్రాంతికి ఈ సంవత్సరం 2025 సంక్రాంతి అయితే బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఊరు వెళ్దామని అయితే అనుకోలేదు, కానీ అనుకోకుండా సడన్గా అయితే అనుకున్నాం అనమాట, భీమవరం అయితే వెళ్దామని. ఇంకా అప్పటికప్పుడు అనుకుని అయితే మేమైతే బయలుదేరాం. చూస్తున్నారు కదా, అందరూ ఊళ్ళకైతే వెళ్తున్నారు అనమాట సంక్రాంతికి. అందులో పాటు మేము కూడా అయితే వెళ్ళాం. చూడండి, ఇదంతా ఏలూరు సెంటరే. ఇంకా ఏలూరుకి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతాయండి చెరువులు, కొబ్బరి చెట్లు. చూడటానికైతే ఇంకా మతిపోద్ది అనమాట. మీరు కూడా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇక చూసారు కదా, భోగి మంటలు అయితే వేశారు. కానీ అప్పుడు వీడియో మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నారా అని అనుకోవచ్చు, కానీ అది ఒక మెమరీగా ఉంటదని చెప్పని ఇప్పుడు మన ఈ కొత్త ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇటు వచ్చేసి ఎలా అయితే ఉన్నాయో, ఇటు వచ్చేసి కొబ్బరి చెట్లు ఉన్నాయి, తాటి చెట్లు ఉన్నాయి. ఇది మొత్తం లెఫ్ట్ సైడ్ లో అయితే అప్పుడు కోడి పందాలు అయితే వేస్తున్నారు. ఇదంతా మీరు చూసారు కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఎన్ని పొలాలు అన్నమాట. చూసి ఎంజాయ్ చేయండి. చూడండి, అన్ని కొబ్బరి చెట్లు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు చాలా అయితే బాగుంటది. ముందు ముందు ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే చూస్తారు, ఎంజాయ్ చేస్తారు మీరు కూడా.
అక్కడక్కడైతే రోడ్లు సరిగ్గా అయితే ఉండవు. చూసుకొని అయితే వెళ్ళాలి. చూసారు కదా గుంటలు ఎలా ఉన్నాయో. దెబ్బగా ఆగిపోయామన్నమాట. మనం ఇప్పుడు ఏలూరు నుంచి కైకలూరు కూరగాయల మార్కెట్ అయితే ఉన్నాం. ఇదంతా కైకలూరు సెంటర్ అంట. ఇది పక్కన రైట్ సైడ్ చూస్తుంది కదా, ఇదంతా ఒక సంతలాగా అయితే ఉందన్నమాట. ఇదంతా కూరగాయల మార్కెట్. మొత్తం చూసారు కదా, అసలు ఫుల్ రష్‌గా ఉందండి. ఆ సంక్రాంతి టైంలో అయితే ఇంకా బస్సులు కూడా అయితే వెళ్తున్నాయి కదా, ఇంకా మేము మ్యాప్‌లో అయితే పెట్టుకొని వెళ్ళామన్నమాట. ఇంకా బస్సు కాకుండా మెల్లగా అయితే వెళ్ళిపోయాం. ఇదిగో చూడండి, మీరు కూడా కైకలూరు నుంచి ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ అయితే ఏసుకోండి. మనం కైకలూరు నుంచి ఇప్పుడైతే ఆకివీడు అయితే వచ్చాం. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ లో రోడ్లు అయితే కొంచెం బాగోవు, కానీ ఇంకా ముందుకెళ్ళిన తర్వాత కొంచెం బాగానే ఉంటాయి రోడ్లు. చూడండి, ఈ సంక్రాంతి పండక్కి ఇక్కడ యాషలైతే యేసారండి. భలే అయితే అనిపించింది. ఇగో చూడండి, ఈ 3 రోజులు కూడా ఇలా వేషాలైతే యేసి ఈ గ్రామంలో తిరుగుతూ ఉంటారంట. కానీ ఏదైనా చేయాలన్నా గానీ ఇలా పల్లెటూరుల్లో తప్ప ఈ సిటీలో అయితే చాలా చూడటం అనేది కష్టం. ఈ హైవే చూడండి అసలు ఎలా అయితే ఉందో, సూపర్‌గా అయితే ఉందన్నమాట. బండి మీద లాంగ్ డ్రైవ్ ఇలాంటి హైవేల మీద వెళ్తే ఆ కిక్కే వేరు. ఇక్కడైతే మేము ఒక పావుగంట సేపు అయితే నుంచొని ఈ ఫీల్‌ని అయితే ఎంజాయ్ చేసాం. చూడండి, కొబ్బరి చెట్లు, ఈ చెరువులు, ఈ అసలు ఎక్సలెంట్ అన్నమాట అసలు. చల్లగా గాలొస్తుంది హాయిగా. అది కాక మేము వెళ్ళింది కూడా పొద్దున్నే మంగళగిరిలో 7కి బయలుదేరాం. దగ్గర దగ్గర ఒక 2 గంటలన్నర అయితే ఈ ఫుల్ జర్నీ అయితే పట్టింది. కానీ ఈ చెట్లు, ఈ పొలాలు ఇయన్నీ చూసుకుంటూ మెల్లగా అయితే వెళ్ళామన్నమాట ఎంజాయ్ చేస్తూ. సూపర్ అయితే ఉంది. ఇయన్నీ వచ్చేసి రొయ్యల చెరువులు. చూడండి ఎలా ఉన్నాయో. చుట్టూ మొత్తం కొబ్బరి చెట్లు. ఈ చెరువు చుట్టూ కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం అయితే ఈ ఉండి నియోజకవర్గంలోకి అయితే వచ్చాం. ఉండి అంటే తెలిసిందే కదా, మా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయిన త్రిపుల్ ఆర్ గారు
వాళ్ళ నియోజకవర్గం ఇదంతా. ఇవన్నీ మెయిన్ బజారు. ఇవన్నీ ఇటు మొత్తం బట్టల షాపులు అయితే ఉన్నాయి. బట్టల షాపులు ఉన్నాయి, గోల్డ్ వర్క్ షాపులు ఉన్నాయి. ఇది కూడా పెద్ద ఏరియా లాగైతే ఉంది. వచ్చేసామండి. మనం ఇప్పుడు వచ్చేసి భీమవరం సెంటర్లో అయితే ఉన్నాం. మీరు చూడండి. ఇంకా ఇది నేను ఒక 2 సంవత్సరాల క్రితం అయితే ఈ భీమవరం అయితే వచ్చాను. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయితే అయిందనమాట. చాలా కారు షోరూములు కూడా చాలా అయితే వచ్చినాయి. ఇది వచ్చేసి సర్కిల్ అనమాట. ఇటు రైల్వే స్టేషన్కి వెళ్ళే బ్రిడ్జ్ ఏది చూసారా? ఈ బ్రిడ్జ్లో మన దగ్గర కూడా చాలా అయితే బాగుంది. డ్రాయింగ్ బొమ్మలు వాల్కి అయితే వేసేసి ఉన్నాయి. అవి కూడా చూడండి సూపర్గా అయితే ఉంటాయి అన్నమాట.
ఇదిగోండి ఇటు నుంచి మధ్యలో కొన్ని సెంటర్లు అయితే మిస్ చేశాను. ఇంకా డైరెక్ట్ ఇది వచ్చేసి మావులమ్మ గుడి ఎదురు లైన్ అనమాట. ఇటువైపు కూడా అన్ని ఫ్యాన్సీ షాపులు అన్నీ బాగానే అయితే ఉన్నాయి. ఇటు వచ్చేసి గుడికి ఒక 4 దారులు అయితే ఉన్నాయి. ఇటువైపు మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి మనం ఇటు డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా అయితే ఎళ్లి అక్కడ గుడి ఎదురుగానే పెట్టేసాం. అక్కడ పార్కింగ్ అయితే ఏముండదు. పార్కింగ్ వెళ్ళాలంటే అటు సైడు వైపు అయితే పార్కింగ్ అయితే ఉంటది. మనం ఇటైతే ఎళ్లి బండి అక్కడ పెట్టయితే వెళ్ళాం. మనం లోనకెళ్ళి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అసలే ఫుల్లు ట్రాఫిక్ అయితే ఉంది. మనం ఆ రోజు సంక్రాంతి రోజు వెళ్ళినప్పుడు మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. జనం కూడా అయితే చాలా మంది ఉన్నారు. కానీ దర్శనమే 1 గంటన్నర అయితే పట్టింది. అప్పుడు మేము వెళ్ళే టయానికే భీమవరం ఎమ్మెల్యే గారు అయితే వచ్చారు. ఇంకా టైం పట్టిందనమాట. ఇక చూస్తున్నారు కదా మా ఊళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవ మహోత్సవములు. కానీ నైట్ టైం వెళ్ళుంటే ఈ లైటింగ్ ఇంకా ఎక్సలెంట్ అయితే ఉండేది. మనం పగలెళ్ళాం కాబట్టి అంత లుక్ అయితే లేదు. మీరు చూస్తున్నారు కదా లైటింగ్ 4 వైపులు 4 రోడ్లకి పెట్టారు. చాలా బాగుంది. తర్వాత ఇన్స్టాలో నైట్ టైం చూస్తే అసలు ఎక్సలెంట్ అనమాట. చాలా బాగుంది. ఇదిగోండి మీకు కొంచెం లోనకైతే వెళ్ళి చూపిస్తాను. మామూలుగా అయితే రికార్డ్ అయితే చేయకూడదు. ఇంకెవరు చూడనప్పుడు అయితే కొంచెం బిట్లు అయితే యాడ్ చేశాను. లోనకి వెళ్ళి చూపిస్తాను పదండి. ఇది వచ్చేసి అమ్మవారు గర్భగుడికి వెనకమాల అనమాట. చూడండి ఇప్పుడు మీకు మామూలుగా ఇటు ఒక బ్యాండ్ అయితే పెట్టారు. సేమ్ ఇలా ఇది ఎలా ఉందో లోన కూడా సేమ్ ఆకారం అలానే ఉంటుంది. కానీ అక్కడ వీడియో అయితే తీయలేదు, అందుకని తీయలేదు అనమాట. ఇదండి ఈ వీడియో. ఇది ఒక మా మెమరీగా ఉంటుందని చెప్పి వీడియో అయితే పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మన ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి.